హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో మెయిన్గా గణిత క్లబ్బులు, గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్ కన్ఫామ్గా డిఎస్ఎన్టెట్లో ఖచ్చితంగా వస్తుంది బిట్, ఎప్పుడు వస్తున్నాయి. అందుకే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. గణిత క్లబ్ అండ్ గణిత గ్రంథాలయము, గణిత ప్రయోగశాలలు. ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. గణిత క్లబ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? గణిత క్లబ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? గణిత ఉపాధ్యాయుడు, గణిత ప్రధానోపాధ్యాయుడు, క్లాస్ లీడర్, సీనియర్ ఉపాధ్యాయుడు. గణిత ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, క్లాస్ లీడర్, సీనియర్ ఉపాధ్యాయుడు. ఇంకో క్వశ్చన్, గణిత ఫేర్స్ ఉంటాయి కదా, గణిత సైన్స్ ఫేర్ లాగా గణిత ఫేర్లకు విద్యార్థులను తయారు చేసి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించేది ఎవరు? గణిత క్లబ్, గణిత ఫజిల్, గణిత ప్రయోగశాల, గణిత చిక్కు ప్రశ్నలు. ఎవరు పాల్గొనేలా చేస్తుంది? గణిత ఫేర్లకు విద్యార్థులను తయారు చేసి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించేది. అంటే క్లబ్లు ప్రోత్సహిస్తాయా, గణిత ఫజిల్స్ ప్రోత్సహిస్తాయా, గణిత ప్రయోగశాలన, గణిత చిక్కు ప్రశ్నల? ఓకే, మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తా. ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో ఉంటాయి. తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకుంటే వీడియో మొత్తం చూడండి. ఓకే, గణితంలో ఇక్కడ చూడండి, గణితంలోని అన్ని నియత కాదు అనియత కార్యక్రమాలు అన్నీ ఇక్కడ చేపట్టవచ్చు. ఎక్కడ? గణిత గ్రంథాలయం, గణిత క్లబ్, గణిత ఫజిల్, గణిత ప్రయోగశాల. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు కమ్ టు పాయింట్. గణిత క్లబ్లు. గణిత క్లబ్ అంటే ఏంటి అసలు? గణిత గ్రంథాలయం అంటే ఏంటి? గణిత ప్రయోగశాల అంటే ఏంటి తెలుసుకుందాం. గణిత కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను స్థాపించుకునేదే గణిత క్లబ్. గణిత కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థాపించుకునేదే గణిత క్లబ్. మామూలుగా తరగతి గదిలో పాఠ్య పుస్తకాలు వాటి బోధన కొనసాగితే ఈ క్లబ్లలో సహా పాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు వగైరాలు సాగుతాయి. అంటే గణిత క్లబ్లో సహపాఠ్య కార్యక్రమాలు అంటే పాఠ్య కార్యక్రమాలు కాదు, పుస్తకంలో ఉన్నది సహపాఠ్య, వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆటలు, పాటలు, ఉపన్యాసాలు అన్ని యాక్టివిటీస్ జరుగుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ వీటి ఆవిష్కత ఏంటో తెలుసుకుందాం. గణిత తరగతి గదిలో ఉపాధ్యాయునికి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించడం కష్టం కదా. ప్రతి విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించడం కష్టం. ఈ పని గణిత క్లబ్లో సాధ్యపడుతుంది. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు ఈ క్లబ్లో చేపట్టవచ్చు. నియత కాదు, చూడండి, అన్ని అన్నం. గణితంలోని అనియత కార్యక్రమాలు ఈ క్లబ్లో చేపట్టవచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఇక్కడ గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు ఎక్కడ చేపట్టవచ్చు? గణిత క్లబ్. వచ్చింది ఆన్సర్. సెకండ్ ఈస్ ఆన్సర్. చూడండి, అన్ని అనియత కార్యక్రమాలు ఈ క్లబ్లో చేపట్టవచ్చు. గణిత క్లబ్ అంటే గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి ఇష్టగోష్ఠి జరిపే చోటు. అంటే గణితం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అన్ని యాక్టివిటీస్ పాల్గొనే వాళ్ళు ఇష్టగోష్ఠి జరిపే చోటు అన్నట్టు గణిత క్లబ్ అంటే. తరగతి గదిలో సందేహం వస్తే లేచి నిల్చొని ఉపాధ్యాయుని చెప్పడానికి సంకోచించే విద్యార్థి ఈ గణిత ఇష్టగోష్ఠిలో సంకోచించడు. అంటే సందేహం ఉండదు, తన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాడు అని. ఇద్దరు స్నేహపూర్వకంగా కలిసే చోటు గణిత క్లబ్. ఇక్కడ చూడండి, గణిత క్లబ్ని నిర్వహించడానికి ముందుగా ఆసక్తి, ఉత్సాహం ఉన్న గణిత ఉపాధ్యాయుడు ఉపక్రమించాలి. అంటే గణితం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న టీచరే గణిత ఉపాధ్యాయుడు ఉపక్రమించాలి, తీసుకోవాలన్నట్టు. సీనియర్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉత్సాహం, శక్తి ఉన్న ఏ గణితోపాధ్యాయుడైనా గణిత క్లబ్కి నిర్వహణ అధికారిగా నిర్వహించవచ్చు. ఓకే, మరి గణిత ఉపాధ్యాయునికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, సీనియర్ గణితోపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఉంటుందా చూడండి. గణిత క్లబ్కి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ప్రధానోపాధ్యాయుడు. ఆన్సర్ ఇస్ బి. ఇక్కడ చూడండి, సీనియర్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉత్సాహం, శక్తి ఉన్న ఏ గణితోపాధ్యాయుడైనా గణిత క్లబ్ని నిర్వహణ అధికారిగా వ్యవహరించవచ్చు. నిర్వహణ అధికారి. ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా, సీనియర్ గణితోపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. గణిత క్లబ్ అనేసరికి గణిత సారే అధ్యక్షుడిగా ఉంటాడని అనుకుంటాం, కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్, పాఠశాలలో మిగిలిన గణితోపాధ్యాయులు ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నప్పటికీ గణిత పట్ల సహజమైన ఆసక్తి కలవారి క్లబ్లో నిర్వాహకులుగా ఉండవచ్చు. గణిత క్లబ్కి అనుబంధంగా గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల నడపవచ్చు. గణిత ఫేర్లకు విద్యార్థులను తయారు చేసి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. ఏంటిది? గణిత ఫేర్లకు
గణిత ఫేర్ అంటే ఇంతకుముందు చెప్పలేనా, సైన్స్ ఫేర్, గణిత ఫేర్ విద్యార్థులను తయారు చేసి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. ఏంటిది? గణిత క్లబ్ ప్రోత్సహిస్తుంది అని. ఇక్కడ మన క్వశ్చన్ చూద్దాం. గణిత ఫేర్లకు విద్యార్థులను తయారు చేసి వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించేది ఏంటి? గణిత క్లబ్. ఓకే, నెక్స్ట్ గణిత క్లబ్ కార్యక్రమాలు. విద్యార్థులకు వ్యాసరచనలో వక్తృత్వం మొదలైన వాటిలో పోటీలు పెట్టడం, క్విజ్ నిర్వహించడం, వింత చెదరాలు పూరించడం, గణిత అమెరికాలోని ప్రత్యేక పరికించి ఆస్వాదించడం, చిక్కు ప్రశ్నలు వేయడం, గణిత శాస్త్రజ్ఞుల జన్మదినాలు, ఇతర పర్వదినాలు నిర్వహించడం, గణిత దినోత్సవం జరపడం లాంటి కార్యక్రమాలన్నీ క్లబ్ పరిధిలోకి వస్తాయి. గణిత క్లబ్ పరిధిలోకి వస్తాయట. ఓకే, కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తుంది గణిత క్లబ్. అంటే పాఠ్యాంశాలే కాక సహపాఠ్యాంశాలు నిర్వహించేది గణిత క్లబ్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. విద్యార్థుల పోటీ పరీక్షలకు సన్నద్ధులు చేయడం, గణిత పేర్లను చక్కని ఆలోచింపజేసే ప్రదర్శనలు తయారు చేయడం, అవకాశం ఉన్న చోట గణిత యాత్రలకు తీసుకెళ్లడం, విద్యార్థుల బ్యాంకు నిర్వహింపజేసి కార్యక్రమాలు చేపట్టడం, విద్యార్థుల తీరిక వేళలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిలో పాల్గొంటూ గణితం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని గణితాన్ని గౌరవిస్తూ గణిత అభ్యాసం పట్ల ఇష్టం చూపిస్తారు. గణిత క్లబ్ ఒక మంచి వేదికగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఆసక్తి, సృజనాత్మకత ఉన్న ఉపాధ్యాయుడు గణిత క్లబ్ ద్వారా విద్యార్థులు నిగూఢంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వాటిని ఉపయోగాలు చేయగలడు. అంటే ఎవరికైనా చాలా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థి, గణితం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్నట్టు దీని ద్వారా. ఓకేనా? నెక్స్ట్ వాటి ఉపయోగం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే గణిత క్లబ్ ఉపయోగం: దర్జీ, వడ్రంగి, టోటమలు మొదలైన వనరుల వినియోగం. అంటే ఇప్పుడు మనకు దర్జీ దగ్గర ఎటువంటి మ్యాథ్స్ యూజ్ అవుతుంది నిత్య జీవితంలో? టేపు, స్కేలు సహాయంతో కొలతలు తీసుకొని దర్జీ దుస్తులను ఎలా కొడతాడో విద్యార్థులకు తెలియజేయడం. వడ్రంగి ఏ విధంగా? మేజ బల్ల తయారు చేయడానికి బల్ల సైజు, ఆ విధంగా మరి ఇట్లా 4 కాళ్ళు ఉంటే కాళ్ళ కొలతలు సమానంగా ఎలా తీసుకోవాలి అలా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ బ్యాంకులో మ్యాథ్స్ ఎలా యూజ్ అవుతుంది? నిత్యం ఇచ్చే రుణాలు, గుణకారం, బాహారం, వడ్డీ లెక్కలు, లెక్కించే వడ్డీలు, నెక్స్ట్ బాహారం, గుణకారాలు, ఈ విధంగా బ్యాంకులో మ్యాథ్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా యూజ్ అవుతుంది? ఒక విద్యార్థి తపాలా ఆఫీస్కి వెళ్ళి 10 రూపాయలకి ఎన్ని కార్డులు కొనవచ్చు, ఎన్ని ఇన్లైన్ లెటర్ కొనవచ్చు, స్టాంపులు ఏ నగదులకు లభ్యమవుతాయి, ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇలా బ్యాంకుకైనా తపాలా ఆఫీస్కైనా క్షేత్ర పర్యటన తీసుకుని వెళ్ళవచ్చు. నెక్స్ట్ మార్కెట్లో బాహారం, కూడికలు ఆ విధంగా యూజ్ అవుతుంది. నిత్య జీవితంలో చాలా మ్యాథ్స్ మనకు యూజ్ అవుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, మన ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నాయి, కాళ్ళ జోళ్ళు. దీని ద్వారా మా ఆశ ఏది అర్థమవుతుంది? జత అంటే కాళ్ళ జోళ్ళు 2 ఉంటాయి కాబట్టి జత, దాన్ని ఏమంటారు? ద్వయం, 2. రోడ్డుకు సంబంధించి రేఖలు, ఇప్పుడు జిబ్రా క్రాసింగ్ ఉంటాయి కదా, సమాంతర రేఖలు, వాలు మొదలైనవి. పుస్తకం పొడవు, వెడల్పు, మందం, పేజీలు ఎంత అని మనం లెక్కించవచ్చు. ప్రతి అణువు మ్యాథ్స్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి మనం. గణిత శాస్త్ర పేర్లలో పాల్గొనడం ఎలా? ముందుగా గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులతో రకరకాల అంశాలను ఉపయోగించి ప్రదర్శనలకు వస్తువులను తయారు చేయించాలి. అలా తయారు చేసినాక అవి అంటే స్కూల్ లెవెల్లో నిర్వహించాలి. స్కూల్ లెవెల్లో నిర్వహిస్తే అందులో ఫస్ట్ వస్తే నెక్స్ట్ గ్రామస్థాయి ప్రదర్శన చేయాలి. స్కూల్లో విన్ అయినాక గ్రామస్థాయి, గ్రామంలో విన్ అయినాక మండల స్థాయి, మండల తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి. అలా మ్యాథ్స్ ఫేర్లలో పాల్గొనడం వల్ల విద్యార్థి యొక్క ప్రతిభ అందరికీ తెలుస్తుంది కదా, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అర్థమవుతుంది. కాబట్టి మ్యాథ్స్ ఫేర్లను ఖచ్చితంగా చేయాలి, అది గణిత క్లబ్ల ద్వారానే సాధ్యమవుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీటి సారాంశం ఏంటంటే, సమాజంలో గణిత ఎన్ని స్థాయిల్లో, ఎన్ని రకాల వృత్తుల్లో, ఎన్ని రంగాలలో ఉపయోగించబడుతుందో విద్యార్థి గ్రాహ్యం అంటే అవగాహన చేయడం ఈ వనరుల వినియోగం అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అంటే గణిత క్లబ్, గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల ఎంత అవసరమో అవి ఎలా స్థాపించుకోవాలి, నిర్వహించుకోవాలి అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఒకసారి గణిత గ్రంథాలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గణిత క్లబ్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మ్యాటర్, ఇది టెక్స్ట్ బుక్లోని ఇన్ఫర్మేషన్. మరి ఒకసారి అకాడమీ నేను ఈ సార్ది బుక్ తీసుకున్నాను, ట్రై మెథడ్స్ సంబంధించి S&S బాలరాజ్ సార్ది. ఇందులో క్లబ్ల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, చూద్దాం. ఇక్కడ చూడండి, గణిత క్లబ్ గణిత బోధనలో ఎక్కువగా జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మానసిక చలనాత్మక రంగానికి కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్ లేని ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, అందుకే నేను ఇది చెప్తున్నాను.
గణిత బోధనలో ఎక్కువగా దేనికి మాత్రం ప్రాధాన్యత ఉంది? జ్ఞానాత్మక రంగానికి. మానసిక చలనాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేనికి? మానసిక చలనాత్మకకి, జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భావేశ రంగానికి అంతగా ప్రాధాన్యత తరగతి గది బోధనలో సాధ్యపడడం లేదు. అంటే ఇదేంటంటే మెదడుకు ఎక్కువ పని ఉంది. అంటే మానసిక చలనాత్మక రంగానికి అంటే కాళ్ళు చేతులు అంటే మన యాక్టివిటీ తక్కువ ఉంది. భావావేశ రంగానికి సాధ్యపడడం లేదు. దీన్ని ప్రత్యామ్నాయ సాధనంగా ఉపయోగించేది గణిత సంఘం లేదా గణిత క్లబ్ ఈ విశిష్ట పాత్ర వహిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయ సాధనంగా ఉపయోగించేదే గణిత సంఘం లేదా గణిత క్లబ్. దీని విశిష్ట ఇక్కడ చూద్దాం. గణిత క్లబ్ గణిత బోధనలో ఎక్కువగా జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మానసిక రంగానికి కొంతవరకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భావేశ రంగానికి అంతగా ప్రాధాన్యత తరగతి గది బోధనలో సాధ్యపడడం లేదు. దీనికి ప్రత్యామ్నాయ సాధనంగా ఉపయోగించేదే గణిత సంఘం గణిత క్లబ్. దీని విశిష్ట పాత్ర వహిస్తుంది. అంటే గణిత బోధనలో మ్యాథ్స్ బోధించేటప్పుడు ఓన్లీ బ్రెయిన్కే ఎక్కువ పని ఉంటుంది. మానసిక చలనాత్మక రంగానికి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మన యాక్టివిటీస్ చేయడం. భావావేశ రంగానికి మొత్తానికే లేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగానే గణిత క్లబ్ గణిత సంఘాల ద్వారా ఎక్కువ మన యాక్టివిటీ చేయొచ్చు. గణిత రంగాన్ని భావేశ రంగాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఏంటి? గణిత క్లబ్ లేదా గణిత సంఘం అంటారు. విశిష్ట పాత్ర వహిస్తుంది అని అన్నారు. కాబట్టి మెయిన్ పాత్ర వహిస్తుంది జ్ఞానాత్మక రంగానికి, మానసిక చలనాత్మక రంగానికి. నెక్స్ట్, గణితంలో విద్యార్థుల్లో గణితం పట్ల అభిరుచి, ఆసక్తి కల్పించడం గణిత ఉపాధ్యాయుడు అతి ముఖ్య లక్షణం. గణితం పట్ల ఎక్కువ అభిరుచిని, ఆసక్తి కలిగించడం గణిత క్లబ్ యొక్క ముఖ్య లక్షణం. ఉపాధ్యాయుడు ఎంతో సామర్థ్యం కలవాడైతే కానీ ఉల్లాసంగా కలిగించే రీతిలో బోధించలేడు. కానీ తరగతి గది కాల వ్యవధి, నియమ నిబంధనల అంశాల పరిధిలో ఇది సాధ్యపడడం లేదు. అంటే మనం టైం చూసుకుంటూ ఫాలో అవ్వడానికి లేదన్నట్టు. మనం ఏదైనా యాక్టివిటీ చేస్తే ఎంత టైం అవుతుందో తెలియదు. అందుకే దీనికి కాలయాపన అనేది లేదు. టైం చూసుకుంటే చేసేది కాదు అని చెప్తున్నారు. గణితాన్ని మళ్ళీ ఎంత యాక్టివ్గా ఉన్న టీచర్ అయితేనే దీన్ని బోధించగలడు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా, ఎంజాయ్గా, గణితం అంటే ఎంజాయ్గా చేసే సార్ మాత్రమే ఇది గణిత క్లబ్ని నిర్వహించాలి, గణిత యాక్టివిటీస్ చేయాలి అని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంతకుముందు మన క్వశ్చన్ ఇక్కడ ఉంది. విద్యార్థి అభ్యసించే స్థితిలోకి విద్యార్థి రావాలంటే కొన్ని అనియత పద్ధతుల ద్వారా గణితాన్ని సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించబడాలి. ఇందుకు గణిత సంఘం ఒక సాధనం. అనియత సహపాఠ్య కార్యక్రమాలు కూడా గణిత క్లబ్లో నిర్వహిస్తుంది. జాతీయ విద్యా విధానం 1986 పాఠశాలలో గణిత క్లబ్ ప్రారంభించవలసిన ఆవశ్యకత ఈ విధంగా తెలిపింది. గణిత క్లబ్ను ప్రారంభించాలని ఏం చెప్పింది? జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది అన్నట్టు. ప్రతి తరగతిలో గణితం ఎక్కువ సాధించేవారు, అభిరుచి కలవారు ఉంటారు. వాటి ప్రతిభ తరగతిలో పాఠశాలాంతరం సరైన పోషణ ఉండాలి. దీనికి గాను ప్రతి పాఠశాలలో గణిత సంఘాలను ప్రారంభించడం చాలా ప్రయోజనకంగా ఉంటుంది. అంటే మ్యాథ్స్ అంటే అభిరుచి, ఆసక్తి ఉన్న పిల్లల్ని ప్రోత్సహించాలి. వాళ్ళ ప్రతిభను గుర్తించి పోటీలు నిర్వహించాలి. వాళ్ళను జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అనేది గణిత క్లబ్ నిర్వహించాలి అని చెప్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అని ఏం లేదు. నెక్స్ట్ గణిత ప్రయోగశాల ఒకసారి చూద్దాం. గణిత ప్రయోగశాల ఉపాధ్యాయుడి కుడి చేయి లాంటిది. ఇది ఇంపార్టెంట్. గణితానికి కుడి చేయి లాంటిది ఏంటిది? గణిత క్లబ్బా, గణిత గ్రంథాలయమా, గణిత ప్రయోగశాల అని అడుగుతారు. గణిత ప్రయోగశాల ఉపాధ్యాయునికి కుడి చేయి లాంటిది. గణితంలో ఎన్నో అంశాలను కన్నుల కట్టే విధంగా బోధించడానికి గణిత ప్రయోగశాల ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్, తరగతి గదిలో తన బల్లపై కావాల్సిన అన్ని సామాగ్రి ఉపాధ్యాయుడు పొందుపరుచుకోవాలి. అలా సామాగ్రిని తన మాత్రమే కాదు, అంటే తను తక్కువ బడ్జెట్లో తీసుకురావాలి. పిల్లలతో కూడా చేపియాలి, అవసరం ఉన్నే సేకరించాలి అనేది గణిత ప్రయోగశాల యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ ఈ గణిత ప్రయోగశాల యొక్క ఏంటంటే ప్రత్యక్షంగా విద్యార్థి చేయాలి. అభ్యసన మూర్తిమత్వంతో నిండుకున్నదై ఉండాలి. అంతేగాక అభ్యసించిన విషయాలు చాలా కాలం జ్ఞాపకం ఉండి ఇతర భావాలను అభ్యసించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గణిత ప్రయోగశాల. అంటే మనం చేస్తాం కాబట్టి ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, గణిత ప్రయోగశాల యొక్క ఆవిష్కృత ఉపయోగం. గణిత ప్రయోగశాల లేకపోతే అన్ని అంశాలను విద్యార్థులకు బోధించడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని చూసి చేస్తాం, కొన్ని చేస్తేనే అర్థమవుతాయి, యాక్టివిటీ చేస్తేనే అర్థమవుతాయి. దాని విధంగా మౌఖికంగా ఎంత బోధన చేసినా, నల్లబల్లపై ఎంత రాసినా, ఎన్ని పాటలు గీచినా
ఎన్ని పటాలు గీచినా ప్రయోగశాల పనిని అవి పూరించలేవు. ప్రయోగశాలలో ఉన్న సామాగ్రిని సమర్థవంతంగా వాడితే ఎంత అమూర్తమైన అంశాలైనా మూర్తత్వం చేయవచ్చు. అమూర్తమైన అంటే కళ్ళకు కనిపించని అంశాలైనా మూర్తత్వం చేయొచ్చు, అంటే కళ్ళకు కనిపించేలాగా చేయొచ్చు మనం. ఎందుకంటే ఆ విధంగా బోధించాలి, ఆ విధంగా టీఎల్ఎం సమకూర్చుకొని బోధించడం ద్వారా అమూర్తమైన అంశం కూడా మూర్తత్వం చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ పిల్లవాడికి 2+3=5 అర్థం కావాలంటే ఎట్లా చెప్తాం? నోటి మాటతో చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి ఇలా మన దగ్గర ఉన్న వస్తువులు పెన్సిల్లో, రాళ్ళలో, ఆకులో ఏదైనా యూజ్ చేసి 2 పెట్టి తర్వాత టూ పెన్సిల్స్ ఆఫ్టర్ 3 పెన్సిల్స్ ఈ టోటల్ జమ చేస్తే ఎంత, ఈ విధంగా చెప్తే పిల్లవాడికి అర్థమవుతుంది. అమూర్తం ఉన్నది కూడా మూర్తత్వం చేసేదే ప్రయోగశాల. ఓకే. గణిత ప్రయోగశాల లేనిదే ఉపాధ్యాయుడు బోధించాల్సిన అన్ని అంశాలను ప్రభావితంగా బోధించలేడు. కాబట్టి ప్రయోగశాల ఖచ్చితంగా ఉండాలి. గణిత ప్రయోగశాల లేనిదే గణిత బోధన సంపూర్తి కాదు. నెక్స్ట్, గణిత ప్రయోగశాలలో ఏమేమి నిర్వహించవచ్చో చూద్దాం. గణిత ప్రయోగశాల అనేది ఓబీపీ పథకం కింద చాలా సామాగ్రి ఇస్తారు. అవి ఏంటంటే డామినో కార్డులు, జియో బోర్డులు, గ్రాఫ్ బోర్డులు, ఫ్లాష్ కార్డులు, టీవీలు, రేడియో బల్లలు, డ్రాయింగ్, గణితాకారంలో ఉన్న షేప్స్, ఆ విధంగా ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. నెక్స్ట్, గణిత క్రీడలను రూపొందించే విధానాన్ని అభ్యసించడం. పడని విషయాలను కనబడేలా తీర్చిదిద్దడమే ప్రయోగశాల. ఓకేనా. గణిత అంతాక్షరి అంటే మీ అందరికి చాలా తెలుసు. ఏంటంటే మన అంతాక్షరి అర్థం కదా, ఏదైనా సినిమా పేరు చెప్పి దాని లాస్ట్ అక్షరం ఉంటే ఆ లాస్ట్ అక్షరంతో మళ్ళీ స్టార్ట్ చేయడం. అది సినిమాల నుండి గణితంలోకి కన్వర్ట్ చేయాలి. అదే గ్రూప్ లాగా ఒక 2-3 గ్రూప్స్గా డివైడ్ చేసి పిల్లల్ని మ్యాథ్స్కి సంబంధించి గణిత అంతాక్షరి పోటీ చేయాలి. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి 1 మార్కు, తప్పు చెప్పిన వాళ్ళకి -1 మార్కు, వేరే వాళ్ళ క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు 1/2 మార్కు, ఆ విధంగా నిర్వహించుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ట్రయాంగిల్లో ఈ మిగిలింది, ఎలిమెంట్ టీ, తీటా, ఏ, యాంగిల్, ఈ విధంగా దీన్ని గణిత అంతాక్షరి అంటారు. ఎప్పుడు క్లాస్లో ఉన్న బుక్స్, టెక్స్ట్ బుక్స్ అవే చెప్పడం కాదు, ఇతర యాక్టివిటీస్ కూడా చేపియాలి. నెక్స్ట్, గణిత క్విజ్ అంటే కొన్ని చిక్కు ప్రశ్నలు ఉంటాయి కదా, చిక్కు ప్రశ్నలను క్విజ్గా పెట్టడం. ఓకే. నెక్స్ట్, గణితంలో వక్తృత్వ పోటీలు అంటే స్పీచ్లు. నెక్స్ట్, వ్యాసరచన, ఎస్సే రైటింగ్స్. నెక్స్ట్, గణితంలో స్క్రాప్ బుక్ అంటే సండే బుక్స్ ఉంటాయి కదా, సండే బుక్స్లో ఉన్న మ్యాగజైన్స్ గణితం సంబంధించినవి సేకరించి ఒక బుక్లో పేస్ట్ చేయడం. గణితంలో చిక్కు ప్రశ్నలు, గణితంలో క్రాస్వర్డ్ పజిల్స్, వింత చదరాలు. నెక్స్ట్, గణితంలో మనోరంజక అమరికలు, ఈ విధంగా అన్నట్టు. ఇది గణిత ప్రయోగశాల గురించి. నెక్స్ట్, గణిత గ్రంథాలయం గురించి చూద్దాం. గణిత గ్రంథాలయం ఒకసారి ప్రయోగశాల నుండి బుక్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. గణిత ప్రయోగశాల ఇక్కడ చూడండి. గణిత ప్రయోగశాల ఉపాధ్యాయుడికి కుడి చేయి లాంటిది. గణితంలో ఎన్నో సులభంగా కన్నులు కట్టే విధంగా బోధించడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్ ఏం లేదు, అంటే ఓబీపీ పథకం ఇంతకుముందు తెలుసుకున్నాము. సామగ్రి, ప్రయోగశాల, ప్రాథమిక ఉన్నత స్థాయిలో గణిత ప్రయోగశాల చేసే మరికొన్ని మాదిరి కృత్యాలు, 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యను గుర్తించడం. అంటే ఏం చేయాలి అవే ఉన్నాయి. అంటే ప్రయోగశాల అంటే ఏంది, క్లబ్ అంటే ఏంది, అవి ఫస్ట్ మనకు అర్థమైతే చాలు. నెక్స్ట్, గ్రంథాలయం గురించి తెలుసుకుందాం. గణిత గ్రంథాలయం సాధారణ పాఠశాల సాధారణ గ్రంథాలయాలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, ఇప్పుడు గణితానికి సంబంధించి గ్రంథాలయం ఉంటే దాన్ని గణిత గ్రంథాలయం అంటారు. అందులో గణిత పుస్తకాలు, గణిత పత్రికలు మాత్రమే ఉంచిన గ్రంథాలయాన్ని గణిత గ్రంథాలయం అనవచ్చు. ఈ పుస్తక పఠనం విద్యార్థుల్లో గణిత అభ్యాసం పట్ల ఆసక్తిని రేకెత్తించాలి. పుస్తకాల్లోని విషయం పట్ల ఎటువంటి రాజీ పడకుండా సప్రమాణత ఉన్న పుస్తకాలు మాత్రమే టీచర్ సెలెక్ట్ చేయాలి. అది కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ముందు ఏంటంటే ఉపాధ్యాయుడు చదివి ఎంపిక చేసిన పుస్తకాలను గ్రంథాలయంలో ఉంచాలి. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. వీలైనంత వరకు విద్యార్థులు ఉపయోగపడే అంశాలున్న పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గణిత గ్రంథాలయానికి పుస్తకాలు దానం చేయడానికి అందరినీ ప్రోత్సహించాలి. టీచర్స్నైనా, విద్యార్థులైనా, ఊళ్ళో వాళ్ళనైనా అందరినీ ప్రోత్సహించాలి. ఎందుకంటే అందరూ దానం చేసేలా ఉంటేనే ఎక్కువ బుక్స్ సమకూరుతాయి కదా. పత్రికలను చందా రూపంలో కానీ ఉండవచ్చు. పెద్ద పెద్ద గ్రంథాలయాలకు వెళ్ళి మంచి పుస్తకం చదివి వాటి నకలు పత్రిని కూడా గ్రంథాలయంలో ఉంచవచ్చు, అంటే జిరాక్స్. పాఠశాల వదిలి వెళ్ళే ప్రతి విద్యార్థిని వారి శక్తి మేరకు కనీస పుస్తకమైన గ్రంథాలయానికి దానం చేయమని కోరవచ్చు, అంటే అందులో డిస్ట్రిబ్యూట్ లాగా. పత్రికలకు ఉపాధ్యాయుడు స్వయంగా కానీ, పాఠశాల పేరుతో కానీ, గణిత క్లబ్ పేరుతో కానీ చందా కట్టవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇందులో కొంచెమే ఉంది గణిత గ్రంథాలయం గురించి, కానీ ఇందులో కొంచెం ఎక్కువ ఉంది, చూద్దాం.
గణిత గ్రంథాలయం. గణిత గ్రంథాలయ నిర్వహణ గణిత ఉపాధ్యాయుడే చేయాలి. గణిత ఉపాధ్యాయుడే వాటిని చదివి ఎంపిక చేసిన పుస్తకాలనే అందులో ఉంచాలి. ఇదంతా చెప్పుకున్నాం మనం. ఇక్కడ చూడండి, నిర్వహణ 6 రిజిస్టర్లు ఉంటాయట ఇందులో. అంటేనే పుస్తక సేకరణ, క్యాట్లాగ్ రిజిస్టర్, గ్రంథాలయ పుస్తక పఠన నిర్వహణ రిజిస్టర్, నెక్స్ట్ పుస్తకాల పాఠకులకు ఇచ్చేటప్పుడు తిరిగి తీసుకునేటప్పుడు నమోదు చేసే రిజిస్టర్, గ్రంథాలయ సమస్య రిజిస్టర్, సందర్శకుల రిజిస్టర్. అంటే ఎవరైనా తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు రాసే రిజిస్టరు, గ్రంథాలయ సమీక్ష రిజిస్టరు, సందర్శకులు ఎవరెవరు వచ్చారు ఆ రిజిస్టరు, క్యాట్లాగ్ రిజిస్టరు, ఇవి 6 ఉంటాయట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గణితంలో సంబంధమైన తాజా సమాచారాన్ని గణితోపాధ్యాయుడు కనీసం నెలకు 1-2 సార్లు అయినా అంతర్జాలం ఉపయోగించుకొని అవకాశాన్ని పాఠశాల యాజమాన్యం వారు వీలు కల్పించాలి. తాజా సమాచారాన్ని అంటే అప్డేట్ విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయం నుండి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. నెక్స్ట్, గణిత బోధనకు సంబంధించిన పుస్తకాలు, పుస్తక భాండాగారం ఇవన్నీ ఉండవలసిన ముఖ్య గ్రంథాలు, పత్రికలు, సంప్రదింపులు, పుస్తకాలు, గణిత నిఘంటువు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం నిర్వహించే గణిత వారోత్సవాల్లో నవంబర్ 14-21 భాగంగా స్థానిక గ్రంథాలయ సంస్థలతో కలిసి సందర్శనలు నిర్వహించాలి. అంటే గ్రంథాలయ వార్షికోత్సవం, గ్రంథాలయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 14-21. ఇది గుర్తుంచుకోవాలి. ఒకసారి అడిగిండు డిఎస్సీలో గణిత గ్రంథాలయం ఎప్పుడు నిర్వహిస్తారు అని. నవంబర్ 14. ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.